మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. బాప్తిస్మం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారుల చేత పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. బలాత్కారము చేసే, ఈ బలాత్కారం అన్న మాట మనం చాలాసార్లు నెగిటివ్గా వాడుతూ ఉంటాం మనము. బట్ హియర్ ఇట్ ఈస్ నాట్ ఎ నెగిటివ్ వర్డ్, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ అ పాజిటివ్ అండ్ స్పిరిచువల్ వర్డ్. ఇది ఒక మంచి అనుకూలమైనటువంటి మాట. ఇది బలాత్కార విశ్వాసం అన్నటువంటిది. ఆక్రమించుకునే మనస్తత్వాన్ని మనము కలిగి ఉండాలి. స్వాధీనము చేసుకునే మనసు, స్వాధీనం చేసుకున్నాం. యాక్చువల్గా వేరే వాళ్ళదైతే మనం ఆక్రమించుకుంటాం. సో మనదైతే దాన్ని ఏమంటామంటే, మనది ఆక్రమించుకోవడం కాదు, మనది మనం ఏం చేస్తామంటే స్వాధీనం చేసుకుంటాం. మనం స్వాధీనం చేసుకోవాలి. సో మన జీవితాల్లో చాలా స్వాధీనం చేసుకోవలసినటువంటి విషయాలు మన జీవితాల్లో ఉంటాయి. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ వీ డోంట్ హ్యావ్. మనకు లేనివి, మనకు కావలసినవి, మనకు అవసరమైనవి చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అండ్ గాడ్ సేస్ దట్ ఓన్లీ ద వయలెంట్ పీపుల్ విల్ పొసెస్ దెమ్. ఊరికి చర్చికి వచ్చిపోతే సరిపోదండి. దేర్ షుడ్ బి రిజల్ట్స్ ఆఫ్ యువర్ ఫెయిత్ అండ్ యువర్ బిలీఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభులో మనం విశ్వాసం ఉంచమన్న దానికి ఏమండి రుజువులు ఉండాలి, సాక్ష్యాలు ఉండాలి. నేనంటాను ప్రతి వారము కూడా మన జీవితాల్లో ఏదో ఒక దేవుడు చేసినటువంటి మేలును గురించినటువంటి సాక్ష్యము ఉండి తీరాలి. వెన్ వీ వాక్ విత్ ద లార్డ్ జీసస్, మనం యేసుక్రీస్తు ప్రభుతో కలిసి నడిచినప్పుడు యేసుతో కలిసి నడిచినప్పుడు ఏమండి సాక్ష్యాలు సృష్టిస్తాడు ఆయన, సాక్ష్యాలు సృష్టిస్తాడు. అవర్ లైఫ్స్ విల్ చేంజ్. నీ జీవితం ఎలా ఉంది? నీ జీవితంలో మంచి మార్పులు జరుగుతూ ఉన్నాయా? మంచి మార్పులు జరగడం లేదు అంటే యూ నీడ్ టు మేక్ సమ్ చేంజెస్ అండ్ అడ్జస్ట్మెంట్స్. సో పట్టు వదలని మొండి విశ్వాసం గురించి మనం చాలా రోజులైంది మనము మాట్లాడబట్టి, వీటిలో మరి ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి మనం ఎక్కువగా మాట్లాడుతున్నాం. ఈ మధ్యకాలంలో ఒకరోజు నేను ఆలోచిస్తూ ఉంటే ప్రభు నా యొక్క మనసులో ఒక ఆలోచన పెట్టాడు. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడంటే అపవాదికి చోటు ఇవ్వకుడి అంటాడు. అపవాదికి చోటు ఇవ్వకుడి, అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాదికి చోటు ఇవ్వకుడు అంటే చాలాసార్లు వాటిని మనము పాపము యాంగిల్లోనే మనం ఆలోచిస్తాం, పాపము యాంగిల్లోనే ఆలోచిస్తాం. అపవాదికి చోటు ఇవ్వకుడు అంటే అపవాది ఏ డోర్ల ద్వారా, ఎన్ని మార్గాల ద్వారా వస్తాడో మనకు తెలియకపోతే మనం చాలా నష్టపోతాం. మనకు తెలియకూడదని వాడు ఎంతగానో కోరుకుంటాడు. అందుకే వాని గురించి ఏమండి డీటెయిల్గా ఎవరైనా చెప్తే వాడికి అసలు ఏమాత్రం కూడా నచ్చదు. ఆ బోధ వినకుండా చేస్తాడు, వినపడకుండా చేస్తాడు. ఆ బోధ వ్యాపించకుండా అడ్డుపడాలని రకరకాల ప్రయత్నాలు వాడు చేస్తూ ఉంటాడు. నాకు వచ్చిన తలంపు ఏమిటంటే, ఇఫ్ యూ ల్యాక్ మనీ, నీ జీవితంలో ఆర్థికపరమైన కొరత ఉంది అంటే దయ్యంగాడికి 10 డోర్లు తెరవబడినట్లే. ఇంకా 10 దయ్యాలు చెప్తాను చూడండి, మీరు రాసుకోవచ్చుది. 10 దయ్యాలు నీ ఇంట్లోనే ఉంటాయి, 10 దురాత్మలు మీ ఇంటిలోనే ఉంటాయి. ఏం చేస్తాయి తెలుసా? ఇంకా డబ్బు లేవు కదా, ఇక కాబట్టి నీకు ఆలోచనలంతా వాడు పుట్టిస్తుంటాడు, అన్ని నెగటివ్ ఆలోచనలు పుట్టిస్తుంటాడు నీకు. ఎట్లా చేస్తావు? రేపు రెంట్ ఎట్లా కడతావు? కరెంటు బిల్ ఎట్లా కడతావు నువ్వు? నీ పిల్లలకు ఫీజు ఎట్లా కడతావు నువ్వు? వీళ్ళకు పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తావు? వీళ్ళకు భవిష్యత్తు ఎట్లా? ఇల్లే లేదే, ఇల్లు వాక్యలేదే, ఇట్లా ఏం చేస్తావు? ఈ దయ్యాలన్నీ వచ్చి ఇవన్నీ మీలో పుట్టే మాటలు అనుకుంటున్నారు అవి. అమ్మో కాదు 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 కాదు. మోస్ట్ ఆఫ్ ద నెగటివ్ థాట్స్ విల్ నాట్ బోర్న్ ఫ్రమ్ యువర్ మైండ్, బట్ దే ఆర్ ఫ్రమ్ ద డెవిల్. ప్రతికూలమైనటువంటి ఆలోచనలు, చింతను పుట్టించే ఆలోచనలు, దిగులును పుట్టించే ఆలోచనలు, భయాన్ని పుట్టించే ఆలోచనలు, ఆందోళన పుట్టించే ఆలోచనలు, ఇవన్నీ కూడా నీ నుంచి రావవి, సాతాను నుంచి వస్తాయి. అవి డోర్ తెరవబడినట్టే కదా. లేదు, నీకు అవసరానికి మించి డబ్బులు నీ దగ్గర ఉంది, అక్కడ అపవాదికి ద్వారాలు మూయబడ్డాయి. వాడు అసలు మాట్లాడడానికి అవకాశమే లేదు వాడికి. అందుకని నేను చెప్తాను, వెన్ యూ హ్యావ్ సఫిషియెంట్ మనీ 1,00,000 సమస్యలు పరిష్కారం అయిపోతాయి. కొన్నిసార్లు చెప్తారు, డబ్బులు ఆనందాన్ని ఇవ్వలేవు బ్రదర్ అంటారు.
కానీ ఒక రకమైన ఆనందాన్ని డబ్బులు ఇస్తాయి. ఏ ఆనందమో చెబుతాను. డబ్బులు లేకుంటే నీకు వచ్చే దుఃఖాన్ని డబ్బులు తొలగిస్తాయి. డబ్బులు లేకుంటే నీవు ఎదుర్కొనే సమస్యల ద్వారా వచ్చే బాధను డబ్బులు తొలగిస్తాయి. బైబిల్ పరంగా చెప్పే ఆనందం ఇంకోటి ఉంది. ఆ ఆనందానికి ఏంటంటే సూచన ఏమండి, ఆ ఆనందానికి, ఆ నెమ్మదికి, ఆ సమాధానానికి పరిస్థితులకు సంబంధం లేదు. చుట్టూ సమాధాన లక్ష్యాలు ఉన్నా కూడా నీ లోపల ఏమండి సమాధానం ఏలుతా ఉంటుంది. అది దైవికపరమైన సమాధానం. ఆ సమాధానాన్ని డబ్బులు ఇవ్వలేవు, ఎవరు కూడా ఇవ్వలేరు. కానీ డబ్బుల లేమి వలన మనకు వచ్చే ప్రతి సమస్యను కూడా డబ్బులు పరిష్కరిస్తాయి. ఈ లోకంలో మనం జీవించాలంటే మనకు చేతి నిండా డబ్బు కావాలి, చేతి నిండా డబ్బులు ఉండాలి, అవసరానికి మించి ఉండాలి. ఇది దేవుని యొక్క చిత్తం. మిగిలినది అన్నీ కూడా అబద్ధాలండి, దయచేసి నమ్మద్దండి. ఎవరు ఏం చెప్పినా కూడా నమ్మద్దండి. అవసరానికి మించి నీ దగ్గర డబ్బులు ఉండడము దేవుని యొక్క చిత్తము. అంటే ఎంత పాస్టర్ గారు, అవసరానికి మించి ఎంత ఉండాలి పాస్టర్ గారు అంటే, నీవు నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు ఏమండి 3 తరాలు అంటే ఎన్ని సంవత్సరాలు అండి? 3 తరాలు అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 300 ఏళ్ళు, 300 years. 3 తరాలు. 3 తరాలు అంటే 3 తరాలు. నీవు నీ కుమారుడు నీ కుమారుని కుమారుడు మంచివాడు, తన పిల్లలను ఆస్తి కర్తలనుగా చేయును. ఏం లేదు ప్రభువా, నువ్వు చెప్పావు కదా, నీ వాక్యంలో చెప్పావు కదా, నేను మంచోడిని కావాలనుకుంటున్నాను ప్రభువా, నా పిల్లలు నన్ను మంచోడు అనాలి, నా యొక్క మనవరాలు నన్ను మంచోడు అనాలి, ఈ వాక్యం నా జీవితంలో జరగాలంటే నేను ఏం చేయాలో చెప్పయ్యా అని కూర్చో. ఎందుకు రాసావు ప్రభు? ఇది చాలన్నటువంటి జీతము, చాలన్నటువంటి స్థితి. మళ్ళీ కొత్త నెల ఎప్పుడు వస్తుందో, ఎన్ని కట్టాలా, ఈఎంఐలు కట్టాలా, రెంటులు కట్టాలా, పాలకు కట్టాలా, రేషన్ షాపులో కట్టాలా, జీతాలు, ఎన్ని అక్కర్లు వస్తాయో. దిస్ ఇస్ నాట్ ద లైఫ్ దట్ గాడ్ హెస్ ప్రామిస్డ్. ఈ జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువు మనకు వాగ్దానం చేయలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, దొంగతనానికి, హత్యకు, నాశనానికి తప్ప మరి దేనికి రాడు. అయితే నేను గొర్రెలకు జీవమిచ్చేదానికి, దానికి సమృద్ధిగా జీవమిచ్చేదానికి నేను వచ్చాను అన్నాడు. సో కనుక దేవుని యొక్క చిత్తం ఏమిటంటే, ఒక 3 తరాలు కూర్చొని తినగలిగేంత ఆస్తిని కూర్చోమని దేవుడు తన వాక్యంలో వ్రాసి ఉంచాడు. కొంతమంది ఏమండి, దే ఆర్ సో ఓరియంటెడ్ అబౌట్ హెవెన్. యేసుప్రభు వస్తాడు, రాకడ అని అంటారు. నేను పుట్టినప్పటి నుంచి నేను వింటూనే ఉన్నా, ఆయన అయితే ఇంకా రాలేదు. ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు ఒక దినం. కాబట్టి ఆయన రేపు వస్తానంటే 1000 సంవత్సరాల తర్వాత అని అర్థం కదా. ఆయన దృష్టిలో రేపు అంటే రేపే, త్వరగా అంటే రేపే. ఆయన దృష్టిలో ఒక దినం అంటే 1000 సంవత్సరాలు. రేపు రాబోతున్నాను అన్నాడు అనుకోండి యేసుప్రభు, అంటే ఇంకా 1000 సంవత్సరాలు అంటే నువ్వు ప్లాన్ వేసుకోవాలి. ఇంకా నీకు ప్లాన్ వేసుకోవాలి, నీ పిల్లలకు ప్లాన్ వేసుకోవాలి, నీ పిల్లలకు ప్లాన్ వేసుకోవాలి. దీనికి ఏమండి గవర్నమెంట్ వారు భరోసా ఇవ్వలేరు, గవర్నమెంట్ వారు ఏమాత్రం కూడా భరోసా ఇవ్వలేరు, వారి చేత కాదు. ఒక్కసారి నువ్వు తిరిగి జన్మించిన తర్వాత నీ సిటిజన్షిప్, నీ ఆధార్ కార్డ్ పరలోకంలో ఉంది. కాబట్టి ఆ ప్రొవిజన్ కూడా అక్కడ నుంచే దేవుడు నీకు సప్లై చేస్తాడు. గాడ్ వాంట్స్ యూ టు హ్యావ్ సఫిషియంట్ మనీ ఇన్ యువర్ హ్యాండ్స్. నీ చేతిలో, నీ అకౌంట్లో చాలినంత ధనాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆయన ఎంతగానో కోరుకుంటున్నాడు. నీవు అప్పులలో ఉండడం ఏమాత్రం కూడా ఆయనకు ఇష్టము లేదు. లోన్లలో ఉండడం ఏమాత్రము ఆయనకు ఇష్టం లేదు. నెల ఈఎంఐలు నువ్వు కడుతూ ఉండడము దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు. నీ కష్టార్జితానంతా వేరే వాళ్ళు తినడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని నీవే అనుభవించాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. దట్ ఈస్ అ బ్లెస్సింగ్. సో మెనీ పీపుల్ ఆర్ లివింగ్ నౌ ఫర్ బ్యాంక్స్. బ్యాంకులను బ్రతికిస్తున్నారు చాలామంది వడ్డీ వ్యాపారాలను బ్రతికిస్తున్నారు చాలామంది. కష్టమంతా దేవుని పిల్లల గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ చిల్డ్రన్ ఆఫ్ జయాన్.
దేవుని పిల్లల గురించి నేను మాట్లాడుతున్నాను. దే ఆర్ అర్నింగ్, బట్ దేర్ అర్నింగ్ ఈజ్ గోయింగ్ టు సమ్ అదర్ హ్యాండ్స్. అలా ఉండకూడదు, అలా కాకూడదు. పాపాత్ముల ఆస్తిని దేవుడు నీతిమంతుల కొరకు నియమించి ఉంటే, నీతిమంతుల ఆస్తి ఎక్కడికి వెళ్తుందంటే పాపాత్ముల చేతులకు వెళ్ళిపోతుంది. రివర్స్ జరుగుతూ ఉంది. నో, యూ షుడ్ నాట్ టాలరేట్ దాట్. నో. ఇట్లా రాకూడదు, ఇట్లా పోకూడదు. అది రావాలి, నీతిమంతుల వైపు రావాలి. డబ్బు ఐశ్వర్యము నది వలె నీతిమంతుల దగ్గరికి నలుదిక్కుల దివారాత్రములు ప్రవహించాలి. నీతిమంతుల డబ్బు పాపాత్ముల దగ్గరికి వెళ్ళకూడదు. ఇంతకాలం మనం ఏదో విన్నాం, వాక్యం విన్నాం, ఏదో రీతిగా ఉన్నాం, జరగల, ఫైనాన్షియల్గా మిరకల్స్ జరగల. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం వచ్చింది, దేవుని యొక్క అభిషేకం పనిచేస్తూ ఉంది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా ప్రకటించబడే వాక్యాన్ని సూచక క్రియల ద్వారా, అద్భుతముల ద్వారా, వింతల ద్వారా ఆయన స్థిరపరిచే దేవుడు ఆయన. God wants to establish every word that I'm speaking. నేను చెప్పే ప్రతి మాటను స్థిరపరిచేదానికి పరిశుద్ధాత్ముడు నా లోపల ఉన్నాడు, నా ప్రక్కన ఉన్నాడు. ఈ పరిచర్యలో ఆయన ప్రబలమై ఆయన వ్యాపిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాలు వెనక్కి రావు, ఖచ్చితంగా నెరవేర్చబడి తీరుతాయి. ఎందుకంటే భూమి ఆకాశాలు గతిస్తాయి, కానీ దేవుని యొక్క మాటలు ఎన్నడూ కూడా ఎప్పటి కూడా గతించావు. హల్లెలూయా. సో దిస్ ఈజ్ గాడ్స్ ప్లాన్. కానీ దేవుని యొక్క చిత్తం అందరి జీవితంలో జరుగుతుందా? జరగడం లేదు కదా. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 400 ఏళ్ళు ఉన్నారు. వారు బాగా యాక్చువల్గా మీరు ఆలోచించండి, ఇశ్రాయేలులకు దేవుడు ఏమన్నా ఐగుప్తునిచ్చాడా? ఐగుప్తులో ఉండమని అక్కడ సెటిల్ అయిపోమని ఏమన్నా చెప్పాడు దేవుడు? నాకు అనిపించింది, చెప్తాను నేను. వీళ్ళకు కరువు వచ్చింది. ఇశ్రాయేలుకు అంటే యాకోబు యొక్క పిల్లలకందరికీ వీళ్ళకందరికీ కరువు వచ్చినప్పుడు ఏం చేశారు వీళ్ళు? దేవుడు ముందుగానే వీరి కొరకు సిద్ధపరిచాడు. వీళ్ళందరూ కూడా ఐగుప్తుకి వెళ్ళారు, బాగానే ఉంది. ఎన్నాళ్ళు కరువు? 7 years కదండి, 7 సంవత్సరాలు కరువు. 7 సంవత్సరాలు కరువు అనమాట. 7 సంవత్సరాల కరువు. ఇప్పుడు అబ్రహాము టైంలో కరువులు వచ్చినాయి, ఇస్సాకు టైంలో కరువులు వచ్చినాయి. ఆ కరువులు వచ్చినప్పుడు వారు ఆ ప్రాంతానికి వెళ్ళారు. కరువు పోయిన తర్వాత మళ్ళీ వారి సొంత ప్రాంతానికి వచ్చారు. ఈ ఇశ్రాయేలు ఉన్నారు చూసారా, వీళ్ళు మాత్రం చాలాసార్లు మనకు వీళ్ళకు బాగా పోలికలు ఉంటాయి. అందుకే ఇవి వారికి సంభవించి మనకు బుద్ధి కలుగొట్టకై మన కొరకు దృష్టాంతములుగా వ్రాయబడ్డాయి. వీళ్ళు వెళ్ళారు కరువు టైంలో. వీళ్ళు ఏం చేశారు? ఐగుప్తులోకి వెళ్ళారు. ఎట్లా కొట్ట మొత్తానికి యోసేపును మచ్చిక చేసుకున్నారు. ఇంకా యోసేపు అక్కడ వెళ్తున్నాడు కదా ప్రధానమంత్రి. వీళ్ళకు ఒక పెద్ద 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 ఏరియానే ఇచ్చేసాడు అన్నమాట. గోషెన్ అన్నటువంటి ప్రాంతమే వీళ్ళకి ఇచ్చేసాడు. ఇక కరువు అయిపోయిన తర్వాత ఏం చేయాలి వీళ్ళు? చెప్పండి. కరువు అయిపోయిన తర్వాత ఏం చేయాలి? చక్కగా మఠసంగా, మన భాషలో చెప్పాలంటే, రాయలసీమ భాషలో చెప్పాలంటే మఠసంగా మళ్ళా వీళ్ళ ప్రాంతానికి రావాలి. రాలే. ఎందుకో? మా వాడు ఇక్కడ వెళ్తున్నాడు, ఇక్కడ బాగా ఉండిపోతామేమో, ఇక్కడ మేము సెటిల్ అయిపోతాం, ఇంకా మాకు తిరుగులేదు అనుకున్నారన్నమాట. ఎంతవరకు అది? నాకు తెలిసి నేను అనుకుంటాను, యోసేపు వాళ్ళని పిలిచి చెప్పింటాడు, అన్నలారా కరువు అయిపోయింది, దేవుడు అంతా అన్ని చోట్ల కూడా సమృద్ధిని ఇస్తూ ఉన్నాడు. సో ఇంకా బయలుదేరండి, దేవుడు మనకిచ్చినటువంటి స్థలానికి బయలుదేరండి, అక్కడ వెళ్ళండి, ఎక్కడి నుంచి వచ్చారు అక్కడికి వెళ్ళండి అని చెప్పింటే తమ్ముడు మా మీద కోపమా? నువ్వు ఉండగా మాకు ఇంకేం తొందర, ఇది దేవుడు మనకి ఇచ్చినటువంటి స్థలము, ఇక్కడే ఉండిపోతాం అని. నాకు తెలిసి యోసేపు చాలాసార్లు ట్రై చేసింటాడు, వెళ్ళిపోండి అని. అప్పుడు వీళ్ళు ఏమని చేశారంటే, నువ్వు ఉన్నంత వరకు మాకు ఇంకేం దిగులు, మేము బాగా సెటిల్ అయిపోయాం, సుఖానికి మరిగారు, సుఖానికి అలవాటు పడ్డారు, ఇక బాగుందిలే, పైన మనవాడు ఉన్నాడు కాబట్టి మనకు తిరుగులేదు అని అనుకుంటారు. అందుకే అంటే యోసేపు ఎన్నిసార్లు చెప్పింటాడని నాకెందుకు ఆలోచన వచ్చిందంటే, యోసేపు ఏమంటాడంటే, మీరు వెళ్ళేటప్పుడు నేను చనిపోయిన తర్వాత నా ఎముకలను మాత్రం ఇక్కడ వదిలిపెట్టద్దు, నా ఎముకలను తీసుకుని వెళ్ళండి అంటాడు అన్నమాట. ఎందుకన్నాడు ఆ మాట? ఒరే నాయనా, నేను చెప్తే ఇప్పుడు మాత్రం మీరు పోవడం లేదు,
ఏ ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఖచ్చితంగా బలవంతంగానే ఈ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. అయితే వెళ్ళేటప్పుడు మాత్రం నా ఎముకలను తీసుకుని పోండి, నన్ను ఈ ప్రాంతంలో ఉంచొద్దు అన్నారు. See, it was not God's will for Israelites to live in Egypt. ఐగుప్తులో ఇశ్రాయేలులు జీవించడం ఏమాత్రం కూడా దేవుని చిత్తం కాదు. తాత్కాలికంగా దేవుడు వారిని అక్కడికి పంపించాడు. తాత్కాలికంగా ఒక సీజన్ కొరకు దేవుడు వారిని అక్కడికి పంపించాడు. వారిని జీవింపజేసేదానికి అక్కడ పంపించాడు. సీజన్ అయిపోయిన తర్వాత వారు అక్కడే ఉండిపోయారు. యోసేపు చనిపోయాడు. యోసేపు మీద వాళ్ళ దృష్టి అంతా యోసేపు మీదనే ఉంది, దేవుని మీద లేదు వాళ్ళ దృష్టి అంతా కూడా. దేవుని మీద వారికి ఒకవేళ దృష్టి ఉండింటే దేవుడు అప్పుడే పండి అని చెప్పిండేవాడు. వీరి గురించి ఎరిగే అబ్రాముతో ముందే చెప్పాడు. చూడండి, అబ్రాముతో దేవుడు అబ్రాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు పిల్లలు వీళ్ళంతా, వీళ్ళ గురించి అబ్రాముతో దేవుడు మాట్లాడాడు. ఏజ్లెస్ వన్, వయసు లేనివాడు మన దేవుడు. నీ గురించి కాదు, నీ తర్వాత 5 తరాల తర్వాత ఎవరెవరు పుడతారు, ఎవరెవరు ఏమవుతారో కూడా దేవుడు చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, వండర్ఫుల్ గాడ్ వీఆర్ సర్వింగ్. రాబో సంగతులను, జరగబో సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. ఆయన మనలో పోలో ఉన్నాడు. ఆయన వీళ్ళ గురించి ఎరిగి దేవుడు ముందు చెప్పాడు. అది అంటే అలా ఉండడం దేవుని చిత్తం కాదు. వారు ఏ స్టేజ్కి వెళ్ళిపోయారు? ఏమండి, బానిసలైపోయారు. వారు ఐగుప్తులకు బానిసలైపోయారు, పనివారైపోయారు. తన్నించుకోవడము, తిట్టించుకోవడము, ఏమండి చిదరించుకోవడము, అవమానించబడ్డము, పెంటగా మారిపోవడము, తొక్కేశారు, పూర్తిగా అణచిపడేశారు. ఎందుకు? అక్కడ ఉండకూడదు, అది అక్కడ ఉండకూడదు వారు. సో మొత్తానికి యోసేపును ఎన్నిసార్లు వారు కొనిగారో, యోసేపు ఉన్నంతవరకు ఎంత బాగుంటారో, మనకు యోసేపు పోయాడు, మన పరిస్థితి బ్యాడ్ అయిపోయింది, అనవసరంగా ఇక్కడ ఇరుక్కున్నాం, యోసేపు చెప్పినప్పుడు వెళ్ళిపోయింటే బాగుండేది, ఈ నస ఇదంతా కూడా మనకు ఉండేది కాదు అని అనుకున్నారు. ఇక చివరికి ఎవరో ఇచ్చింటారు సలహా, ఇదంతా కాదురా, మనము ఆయనకు మొరపెట్టాలి, బిగ్ బాస్కు మొరపెట్టాలి, మనము ఆయనకు మొరపెట్టాలి, అబ్రహాం దేవునికి, ఇస్సాకు దేవునికి, యాకోబు దేవునికి మనం మొరపెట్టాలి. ఆయన మాత్రమే మనము ఈ ఫరోగాడి చేతిలోంచి విడిపించడం అంటే మామూలు మాట కాదు. ఏ మానవుడు కూడా ఈ ఫరోగాని చేతిలోంచి మనం విడిపించలేడు. ఆ అబ్రహాం దేవుడు మాత్రమే విడిపించగలడు అని చెప్తే అప్పుడు వారు నిట్టూర్పులు విడుస్తూ మొరపెడతారు. మొరపెట్టినప్పుడు దేవుడు ఐగుప్తులో ఉండనని చెప్పలేదు, కానీ నేను మిమ్మల్ని విడిపిస్తానన్నాడు. That was not God's will for their life, but they lived that kind of life almost 400 years. 400 ఏళ్ళు వారు ఆ రీతిగా జీవించారు. దేవుని చిత్తం అంటే కాదు. నీవు కూడా కొరతతో జీవించడం ఏమాత్రం దేవుని చిత్తం కాదు. ఒకవేళ తెలియక నీవు ఒకవేళ కొరతలో ఉన్నావేమో, ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి ఒక క్షణము కూడా నేను కొరతలో ఉండకూడదని తీర్మానించుకొని పట్టుదలతో దేవుని యొక్క సన్నిధిలో నీకు సంబంధించిన వాటన్నిటిని, దేవుడు నీ కొరకు నియమించిన వాటిని అన్నిటిని స్వాధీనం చేసుకోవడం నువ్వు మొదలు పెట్టాలి. అది వారికి శక్తికి మించినది. గనుకే దేవుడే దిగివచ్చి ఏమంటే అనేక తెగులను వాడుకొని, గొర్రెపిల్ల రక్తాన్ని వాడుకొని వారికి గొప్ప విడుదలనిచ్చాడు. ఫరోకు, ఐగుప్తులకు, ఫరో సైన్యం అంతటికి ఆయన తీర్పు తీర్చేశాడు, వారిని విడిపించేశాడు. సో దేవుడు నిన్ను కూడా ఆయన సంపూర్ణంగా పేదరికం నుంచి ఆయన విడిపించాలని కోరుకుంటున్నాడు. పేదరికాన్ని కలుగజేసే దయ్యము నుంచి, పేదరికాన్ని కలుగజేసే ఫరో నుంచి నిన్ను విడిపించాలని ఎంతగానో ఆయన కోరుకుంటున్నాడు. God wants you to lead a financially free life. ఆర్థికంగా నీవు నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ ఇప్పటికే నీవు ఆర్థికంగా ఇరుక్కొని పోయావేమో, ప్రభువా నా స్థాయికి మించి ఈ సమస్యను ఎదుర్కొంటున్నానయ్యా, నా శక్తికి మించి ఈ సమస్యను ఎదుర్కొంటున్నాను, నా ఆర్థిక పరిస్థితికి మించి ఈ సమస్యను ఎదుర్కొంటున్నానయ్యా అని ఒకవేళ నీవు అంటూ ఉంటే, నేను ఉదయకాలం తాడిపత్రిలో కూడా ఒక మాట చెప్పాను, ఏమిటంటే యు ఆర్ ఇన్ ద పర్ఫెక్ట్ ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రణాళికలో నీవు ఉన్నావు. ఎందుకంటే దేవుడు అనుమతించే పోరాటాలన్నీ కూడా అలాగనే ఉంటాయి. దేవుడు అనుమతించే పోరాటాలు చిన్న పోరాటాలు ఉండవు. అంటే దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడంటే, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఇన్వాల్వ్ అయ్యాడు అంటే ఆ పోరాటాలు మాత్రం చిన్నగా ఉండవు, అవి చాలా పెద్దగానే ఉంటాయి పోరాటాలు. ఒకవేళ పెద్ద పోరాటం కూడా నువ్వు వెళ్తున్నావా, పెద్ద ఆర్థిక పరమైనటువంటి ఒక తటస్థ పరిస్థితి, లేకపోతే ఆర్థిక పరమైనటువంటి లోటులోను కొనసాగుతున్నావా, లేకపోతే నీకు సవాలుగా అప్పులు అన్నీ కూడా ఒక కొండలాగా, పర్వతంలాగా నీ స్థాయికి
నీ స్థాయికి, నీ ఆర్థిక పరిస్థితికి, నీ ఇన్కమ్కు ఓ పర్వతంలాగా, కొండలాగా నీకు అప్పులు కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు నీకు ఒక గుడ్ న్యూస్ నేను చెప్పాలని నేను అనుకుంటున్నాను. 2 వాక్యాలు నేను చెప్తాను. దేవుని యొక్క వాక్యాలను చూద్దాం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం. ఇశ్రాయేలు వినము, ఇశ్రాయేలు వినము, ఇశ్రాయేలు వినము. ఈరోజు సంఘంలో ఉన్నటువంటి వారితో దేవుడు చెప్తున్నాడు, వినము, హియర్ 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 హియర్, వినండి వినండి, ప్లీజ్ వినండి వినండి అని చెప్తున్నాడు. వినండి, ఇశ్రాయేలు వినుము. నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటూ ప్రాకారము గలగా గొప్ప పట్టణములను స్వాధీనపరచుకున్నట్టుకై నేడు నీవు యోర్దానును దాటబోవుచున్నావు. ఇక్కడ దేవుడు వాడినటువంటి మాట చూడండి, ఏమన్నాడు? నీకంటే గొప్ప బలము గల జనము, నీకంటే గొప్ప బలము గల జనము. నీకంటే శక్తి ఎక్కువ, నీకంటే బలం ఎక్కువ. అంటే నీ స్థాయి సరిపోదు, నీ తెలివి సరిపోదు, నీ వయసు సరిపోదు, నీ అనుభవం సరిపోదు. అటువంటి సమస్యలు నువ్వు ఏదైనా ఎదుర్కొంటున్నావా? ఇట్ కెన్ బి సిక్నెస్, ఇట్ కెన్ బి పావర్టీ, ఇట్ కెన్ బి ఎ డెట్, ఇట్ కెన్ బి ఎ లోన్, ఇట్ కెన్ బి ఎనీ ఫ్యామిలీ ప్రాబ్లం. అది కుటుంబ సమస్య అయినా కావచ్చు, నువ్వు ఆఫీస్లో ఎదుర్కొనే సమస్య అయినా కావచ్చు, మానసిక సమస్య అయినా కావచ్చు, నీ దేహంలో ఉన్నటువంటి రుగ్మత అయినా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అది నీ శక్తికి మించినది, డాక్టర్ల శక్తికి మించినది, లాయర్లకు మించినది, కోర్టులకు మించినది, పోలీసులకు మించినది, ప్రభుత్వానికే మించినది. ఒకవేళ ప్రభుత్వం అంతా ఇన్వాల్వ్ అయినా కూడా నీకు సహాయం చేయలేనటువంటి పరిస్థితి నువ్వు ఎదుర్కొంటున్నావా? అయితే నీకు ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? దేర్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ గాడ్ టు షో ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు తన ప్రభావాన్ని, తన బలాన్ని, తన శక్తిని, తన జ్ఞానాన్ని చూపించుకునే దానికి దేవునికి ఒక మంచి సువర్ణ అవకాశం దొరికినట్లు. ఇక్కడ ఇశ్రాయేలుతో అంటున్నాడు, ఇశ్రాయేలులారా, నేను మిమ్మల్ని ఎక్కడికి పంపుతున్నానో తెలుసా? మీకంటే గొప్పదైన జనము దగ్గరికి పంపుతున్నాను. మీకంటే గొప్పదైన జనము దగ్గరికి నేను మిమ్మను పంపుతున్నాను. 2వ వచనం, ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు, అనాకీల ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నీవు వింటివి కదా. వీళ్ళు ఎవరంట? వీళ్ళ జాతి ఏమిటంట అంటే అనాకీయుల జాతి. అనాకీయులు ఎటువంటి వారు అంటే 9-10 అడుగులు ఉంటారంటండి వాళ్ళు. 9 feet 10 feet ఉంటారంట. ఇశ్రాయేలు మా అంటే 6 అడుగులు అనుకోండి, 5-10 నుంచి ఉంటారు, ఒక 6.5 వరకు మా అంటే. వీళ్ళు అనాకీయుల వాళ్ళు చాలా బలిష్ఠులంట. అంటే ఇశ్రాయేలు వెళ్తే వాళ్ళే చెప్పారు కదా, వాక్యం కూడా ఉంది, మేము అలా చూస్తే వాళ్ళని చూస్తే వాళ్ళ దృష్టికి మేము మిడతలాగా ఉన్నాం, మా దృష్టికి కూడా మేము మిడతలాగా, వాళ్ళని ఇట్లా చూసుకుంటే మిడతలాగా ఉండిపోయాం మేము. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు తెలుసా? పొయ్యి వాళ్ళ యొక్క మొత్తం దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోండి అంటున్నాడు. అందుకు వీరికి ఏమండి, వీరికి అసలు మొత్తం అన్నీ జారిపోయి, గుండెలు కరిగిపోయాయి. మొత్తం ఇశ్రాయేల్ అందరూ కూడా తమ యొక్క గుడారం దగ్గర కూర్చొని ఓ అని రోధించారు. ఈ అనాకీయులు ఉన్నత దేహులు, ఈ అనాకీయులు ఎదుట ఎవ్వరు కూడా ప్రపంచంలో ఎవరు కూడా నిలవలేరు అనే సామెత పుట్టుకొచ్చిందన్నమాట. అటువంటి వాళ్ళ దగ్గరికి దేవుడు వీరిని పంపిస్తున్నాడు. నీ జీవితంలో నువ్వు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి, కొన్నిసార్లు నీ జీవితాన్ని చూస్తే నీకు ఏమనిపిస్తుందో తెలుసా? నేను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఎవరికి లేదే, నాకే ఎందుకు ఇంత పెద్ద సమస్య, నాకే ఎందుకు ఇంత పెద్ద గొప్ప సమస్య ఇరుకొని పోయానే, నేను అనవసరంగా తెలియక నేను ఇంత గొప్ప సమస్యలు ఇరుకొని పోయావని అనుకుంటున్నావా? డు నాట్ వరీ. ఎప్పుడు రిగ్రెట్ కావద్దు నీ జీవితంలో. నీవు తీసుకున్న తప్పు నిర్ణయాలు బట్టి నీ జీవితంలో ఒక్క క్షణం కూడా రిగ్రెట్ కావద్దు. గతంలోకి చూడొద్దు. గతంలోకి చూస్తే నువ్వు ఏం నేర్చుకున్నావో అవి మాత్రమే జ్ఞాపకం ఉండవాలి తప్ప నీ తప్పుడు నిర్ణయాలు ఏమాత్రం కూడా జ్ఞాపకము నీకు ఉండకూడదు. అయ్యో అని తలబద్దలు కొట్టుకోదు. అలా చేసింటే బాగుండునే, ఇలా చేసింటే బాగుండునే, అలా చేసింటేనే బాగుండునే. ఏమో నీవు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల లక్షలు పోగొట్టుకున్నావేమో. అయితే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకున్నావు. రేపు పొద్దున్న దేవుడు నీకు కోట్లు ఇచ్చినప్పుడు ఆ కోట్లను నువ్వు పోగొట్టుకో. హల్లెలూయా. ఇట్ విల్ హ్యాపెన్ లైక్ దాట్. దేవుడు ఆ రీతిగా దేవుడు అనుమతిస్తాడు కూడా. సో కనుక నీవు నీ యొక్క గతాన్ని బట్టి అసలు ఒక క్షణం కూడా రిగ్రెట్ కావద్దు. అయితే దేవునిని నీవు ఆశ్రయించు. దేవుని నమ్మితే దేవుడు నీకు ఎదురుగా ఏ సమస్యలు నిలబడ్డాయో, నిన్ను సవాలు చేస్తున్నాయో, నిద్రపోనీయకుండా చేస్తున్నాయో, పొద్దు నుంచి రాత్రి వరకు, ఈవెన్ వర్షిప్ చేసేటప్పుడు కూడా అవే ఆలోచనలు వస్తున్నాయి నీకు.
ప్రార్థన కూర్చుందామంటే అవే ఆలోచనలు వస్తున్నాయి నీకు. బైబిల్ చదువుదామంటే అవే ఆలోచనలే వస్తున్నాయి. ఎలా కట్టాలి, డబ్బులు ఎలా చేయాలి, ఇవే వస్తున్నాయి. చూసారా, ఆర్థికంగా డబ్బులు తక్కువైపోతే దయ్యానికి ఎన్ని ద్వారాలు తెరవబడతాయో. చర్చికి వచ్చిన వాడు వదిలిపెట్టాడు, వాక్యం వింటున్నవాడు వదిలిపెట్టాడు, నువ్వు ఎక్కడున్నవాడు వదిలిపెట్టాడు. వాడికి బారున ద్వారాలు తెరిచిన వాళ్ళం అవుతాం. అందుకే వానికి ద్వారాలు మూయాలంటే ఏసునామములో ద్వారాలు మూస్తున్నానంటే సరిపోదు. నీ చేతులకు డబ్బులు రావాలి. నీ చేతులకు డబ్బులు వస్తే ఆటోమేటిక్గా వాడు నోరు మూసుకొని వెళ్ళిపోతాడు. ₹1,00,000 నీ చేతిలో ఉంటే 10,000 ఫీజు నువ్వు ఎట్లా కడతావని వాడు శోధిస్తాడు. వాడేమన్నా వాడికి శోధించేదానికి అసలు అవకాశమే ఉండదు. దట్స్ వై యూ షుడ్ బికమ్ రిచ్. దేవుడు అంటున్నాడు, నీకంటే బలమైన జనం దగ్గరికి నేను మిమ్మల్ని పంపుతున్నాను. అనాకీయుల గురించి నీకు తెలుసు, ఆల్రెడీ మీరు చెప్పారు. మిడతలు మాట్లాడారు. అలా మాట్లాడడం వల్ల చాలామంది కొట్టుకొని పోయారు. యాక్చువల్లీ ఇదేంటో తెలుసా, ఇది జస్ట్ రిహార్సల్ అన్నమాట. ద్వితీయోపదేశకాండం అంతా కూడా ఏంటంటే మొత్తం ఆ నిర్గమాకాండం దగ్గర నుంచి మొత్తం ఏమేమి జరిగిందో వాటన్నిటిని గురించి మోషే ఆ 40 ఏండ్ల జర్నీ ఉంది కదండి, 40 ఏండ్ల జర్నీ. ఇప్పుడు చెప్పండి, 40 ఏండ్లు కూడా ఏమన్నా దేవుని చిత్తమా? అది కూడా శాపమే. 11 రోజులండి ప్రయాణం. వీళ్ళు కనాన్లోకి వెళ్ళేదానికి 11 రోజుల ప్రయాణాన్ని వీళ్ళు 40 సంవత్సరాలు చేసుకున్నారు. ఆ 40 సంవత్సరాలు చేసుకున్నా ఏమన్నా నేర్చుకున్నారంటే ఎవడు నేర్చుకోలేదు. 20 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ చచ్చిపోయారు, ఎవరు లేరు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్తో మాట్లాడుతున్నాడు మోషే ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా? నెక్స్ట్ జనరేషన్తో మాట్లాడుతున్నాడు. మిగిలిన వాళ్ళంతా అంతకుముందు మొత్తం రాలిపోయారు. అంతా రాలిపోయారు. తిండి వల్ల, విగ్రహారాధన వలన, వ్యభిచారం వలన, సనగడం వలన, మోషే మీదకి లేగడం వలన తాత్కాలికంగా కొంచెం తప్పించుకున్నారు. కానీ మోషే పోయి అడ్డపడ్డాడు. 40 రోజులు ఉపవాసం ఉండి వద్దునైనా అని అడ్డం పడ్డాడు. సరేలే అన్నాడు. మొత్తానికి ఎవడన్నా మిగిలాడా? మొత్తం కొంచెం ఆలస్యమైన మొత్తం ఊడ్చుకొని పోయారు. దేవుడు కనికరించినప్పుడు మనసు మార్చుకోవాలి. దేవుడు కనికరించినప్పుడు, దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు పద్ధతులను మార్చుకోవాలి, లేకపోతే పోతారనమాట ఎవరైనా కూడా. సో మొత్తం ఊడ్చుకొని వెళ్ళిపోయారు. తర్వాత జనరేషన్ వారితో ఉంటే వారికి సలహాలు సూచనలు చెప్తున్నాడు. మీ నాయనలు చెప్పినట్టు, మీ అమ్మలు చెప్పినట్టు, నాయన వాళ్ళ మాటలు మీరు నమ్మద్దండి, వారు ఉంటే మిమ్మల్ని చెడగొట్టేవారు, అందుకే దేవుడు మిమ్మల్ని సపరేట్ చేసేసాడు. ఇప్పుడు మీరు వెళ్తున్నారు. అనాకీయులు చాలా గొప్ప వాళ్ళు, ఉన్నత దేహులు, వారి ముందు ఎవ్వరు కూడా నిలబడలేరు. అది తెలుసు, నాకు కూడా తెలుసు. నీకు సరిపోరు, వాళ్ళకు నువ్వు సరిపోవు, వాళ్ళ ముందు నీవు నిలవలేవు. నాకు తెలుసు, ఐ నో. ఒకవేళ నీవు కూడా ఈరోజు ఎదుర్కొన్నటువంటి సమస్య గురించి దేవుడు అంటున్నాడు, ఎస్ నాకు తెలుసు, నీ ఆర్థిక పరిస్థితి సరిపోదు, నీ స్తోమత సరిపోదు, నీ బ్యాక్గ్రౌండ్ సరిపోదు, నువ్వు సరిపోవు. నువ్వు ఎదుర్కొనే సమస్య నీ స్థాయికి మించినది, నీ వయసుకు మించినది, నువ్వు సరిపోవు. నాకు తెలుసు అంటాడు దేవుడు. తెలుసు, కానీ చూడండి 3వ వచనం, కాబట్టి అంటే నీకంటే బలమైన జనం అది, నీ స్థాయి కంటే ఎక్కువైన అప్పు అది. నీవు ఆ అప్పు నుంచి బయటికి రావడం నీ వల్ల కానటువంటి పరిస్థితి. ఏదో అద్భుతం జరిగితే తప్ప నువ్వు బయటికి రాలేవు అన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఏం చేస్తాడు? నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. నో అందుకంటే ఇశ్రాయేలు వినుము. ఎందుకు వినాలి? తెలుసుకునే దానికి వినాలి. ఏం తెలుసుకోవాలి? నా శక్తికి మించినటువంటి సమస్యను నేను పరిష్కరించలేను, కానీ నా దేవుడు పరిష్కరిస్తాడు. నా వల్ల కన్నటువంటి సమస్యను నా దేవుడు పరిష్కరిస్తాడు. నేను సంపాదించిన ధనాన్ని నా దేవుడు నా చేతిలో పెడతాడు. నా అప్పు నుంచి నేను బయటికి రాలేను, కానీ నా దేవుడు నన్ను నా అప్పు నుంచి బయటికి లాగగలడు. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె. అంటే ఏంటి? నేను ఇన్వాల్వ్ అవుతాను అంటున్నాడు. ఐ విల్ ఇన్వాల్వ్ ఇన్ యువర్ ఫైనాన్సెస్. దేవుడు ఫైనాన్సెస్లో ఇన్వాల్వ్ అవుతే, దేవుడు మన ఆర్థిక పరిస్థితుల్లో వేలు పెడితే కొత్తది వచ్చిన పాతది ఇంకా మిగిలే ఉంటుంది. హల్లెలూయా. 3 తరాలకు సరిపడే ఆర్థిక సమృద్ధిని దేవుడు నీ ఒడిలోనికి కుమ్మరిస్తాడు. అనేక సంవత్సరాల నుంచి ఈ మాట నేను విడుదల చేస్తున్నా. ఈ మాట ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దేవుడు వేలు పెడతానంటున్నాడు. నేను వెళ్తానయ్యా, డోంట్ వరీ. మీ నాన్నలలాగా మీరు చనగద్దండి, కొనగద్దండి, నెగిటివ్ మాటలు మాట్లాడద్దు. మీరు మీ ఫైనాన్సెస్ గురించి మాట్లాడద్దు, నెగిటివ్ మాటలు మాట్లాడద్దు, ఆ అనాగ్యల గురించి మాట్లాడద్దు, మిడతలు అని మాట్లాడద్దు. మీ నాన్నలాగా, మీ పితలాగా మీరు మాట్లాడద్దు. ఎందుకో తెలుసా? తెలుసుకో, విను, జాగ్రత్తగా విను. వారు వినలేదు, మీరు వినండి. మీ పూర్వీకులు వినలేదు.
మీరు వినండి, తెలుసుకో, నీకంటే ముందుగా నేను వెళ్తా. మే ఎట్లా, ఏప్రిల్ ఎట్లా గడుస్తుంది, మే మాసం ఎట్లా చేయాలి, జూన్ ఎట్లా చేయాలి, జూలై ఎట్లా చేయాలి, నీకంటే ముందు నేను వెళ్తా. ఏప్రిల్ మాసంలో అంటున్నాడు, నీకంటే ముందు నేను వెళ్తా. హల్లెలూయా. రేపు 8వ తారీఖు. చాలా మంది భయపడుతున్నారు, ఏదో సోలార్ ఎక్లిప్స్ అంట, ఏమో భయపడుతున్నారు. భయపడే వాళ్ళని భయపడి అంటే నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కొన్న అపాయం నీ వద్దకు రాదు. హల్లెలూయా. ఆయన రెక్కల క్రింద మనం ఉన్నాం, ఆయన రక్తం క్రింద మనం ఉన్నాం. హల్లెలూయా. ఏ అపాయం నీకు రాదు, కీడు నీకు ఎన్నడూ తగలదు అన్న వాక్యాన్ని మనం నమ్ముతున్నాం. హల్లెలూయా. నథింగ్ షల్ బై ఎనీ మీన్స్ హర్ట్స్ us, God's children. We are above solar eclipse. సోలార్ ఎక్లిప్స్ కిందలే మనము, దాని పైన ఉన్నాం మనం. యేసు ప్రభుతో సహా కూర్చున్నాం మనం, అక్కడ కూర్చొని అక్కడ నుంచి వెళ్తున్నాం అనమాట. ఇది మన తలకెక్కాలి. తెలుసుకున్నాము అంటున్నాడు. రేపటి దినం ఆయన మన నీకంటే ముందు వెళ్తాడు, ఎల్లుండి నీకంటే ముందు వెళ్ళి అక్కడ కూర్చొని కమ్ అంటాడు ఆయన. మే మాసంలోకి నీకంటే ముందుకు వెళ్తాడు. ఎలా వెళ్తాడంట? దహించు అగ్ని వలె. ఎందుకు దహించు అగ్ని అని వాడాడు అక్కడ అంటే, ఏదేది అడ్డుగా ఉంటుందో కాల్చుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. చాలా చోట్ల ఏమండి, కొండల్లో రోడ్లు వేయాలంటే ఏం చేస్తారు? కాలుస్తారు. కొండల్లో రోడ్లు వేయాలంటే కాలుస్తారు. కాల్చిన తర్వాత రోడ్లు వేసుకుంటూ వెళ్తారు అనమాట. దహించు అగ్ని వలె నీకంటే ముందుగా వెళ్ళి నీకంటే ముందుగా వెళ్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోతున్నాడని నేడు నీవు తెలుసుకును. ఆయన వారిని నశింపచేసి. హల్లెలూయా. మన దేవుడు కట్టే దేవుడు మాత్రమే కాదు, నశింపచేసే దేవుడు. ఇర్మియాతో ఏమన్నాడు తెలుసా? నశింపచేయుటకు, పెళ్ళగించుటకు, పడద్రోయుటకు, విరగొట్టుటకు, కట్టుటకు, నాటుటకు నా మాటలు నీ నోట ఉంచి ఉన్నాను అన్నాడు. సో మన దేవుడు కట్టేవాడు మాత్రమే కాదు, నశింపజేసేవాడు కూడా. నీ పేదరికాన్ని ఆయన నాశనం చేస్తాడు. హల్లెలూయా. నీ యొక్క దరిద్రతను ఆయన నాశనం చేస్తాడు. నీ యొక్క అప్పులను ఆయన మాయం చేస్తాడు. నీ యొక్క లోన్లను ఆయన మాయం చేస్తాడు. నీ యొక్క ఇబ్బందులను ఆయన కాల్చివేస్తాడు. హీ డెస్ట్రాయ్స్. హీ ఈజ్ అ కన్స్యూమింగ్ ఫైర్. ఆయనను ఇన్వాల్వ్ చేయండి. ఆయనను ఇన్వాల్వ్ చేయండి. నీ సమస్యలోకి ఆయనను ఆహ్వానించండి. నీ పంచాయతీలోకి ఆయనను పిలుచు. ఇన్వైట్ హిమ్ ఇంటు యువర్ పంచాయతీ. ఎక్కడో వాళ్ళ దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి, ఎక్కడో వాళ్ళ దగ్గరికి, పోలీసుల దగ్గరికి ఎందుకు పోతాం? పంచాయతీల దగ్గరకు, పెద్దల దగ్గరికి ఎందుకు పోతాం? పంచాయతీకి. దహించు అగ్నిని ఇన్వాల్వ్ చేయి, కాల్చి పడేస్తాడు ఆయన. హల్లెలూయా. నీ పక్షముగా ఆయన వ్యాజ్యం చేస్తాడు. దహించు అగ్ని వలె ఆయన నశింపజేస్తాడంట. హి డెస్ట్రాయ్స్ ఎవ్రీథింగ్ దట్ వాంట్స్ టు డెస్ట్రాయ్ యూ. నీ జీవితాన్ని నాశనం చేయాలనుకునే దేన్నైనా సరే, నీ పరిచర్యనైనా సరే, నీ కుటుంబాన్నైనా సరే, నీ భవిష్యత్తును నాశనం చేయాలనుకునే దేన్నైనా, ఏ పరిస్థితినైనా దహించు అగ్ని అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన కాల్చి వేస్తానని చెబుతూ ఉన్నాడు. రిజాయిస్, హి ఈజ్ అలైవ్. డు నాట్ బి అఫ్రైడ్. భయపడాల్సిన అవసరం లేదు, అస్సలు అవసరం లేదు. నువ్వు భయపడాల్సిన అవసరం అస్సలు లేదు. ఎందుకంటే యేసు ప్రభు సజీవుడు. ఎందుకంటే ఆయన నీకంటే ముందుగా వెళ్తానని చెప్తున్నాడు. ఆయన నశింపజేస్తాను అని చెప్తున్నాడు. ఈరోజు నుంచి నోరు తెరిచి మొదలుపెట్టు. నోరు తెరిచి ప్రకటించడం మొదలుపెట్టు. నా అప్పులను నా దేవుడు నాశనం చేయబోతున్నాడు. నా లోన్లను నా దేవుడు నాశనం చేయబోతున్నాడు. నా పేదరికాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఈ ఆర్థికపరమైన లోటును నా దేవుడు నాశనం చేయబోతున్నాడు. దహించు అగ్ని వలె ఆయన నాకు ముందుగా వెళ్తూ సాతాను యొక్క కుట్రలన్నింటినీ భగ్నము చేయబోతున్నాడని ప్రకటించు, ఆరాధించు, స్తుతించు ఆయనను. మౌనంగా వండుకొని ఏమి చేయాలో అని గడ్డం కింద చేయబెట్టుకొని దిగాలుగా కూర్చొని ఏమని నిరాశ నిస్పృహతో జీవించవద్దు. రిజాయిస్. నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్టు నీవు వారిని వెళ్ళగొట్టి వేగిరమే వారిని. ఇక్కడ చూడండి, నేను నాశనం చేస్తా, నువ్వు కూడా నాశనం చేయి అంటున్నాడు. అంటే మొదట దేవుడు ఇన్వాల్వ్ అయిపోయి కనిపించని యుద్ధం చేస్తాడంట. వీళ్ళు కనపడే యుద్ధాన్ని చేయాలంట. కనిపించని యుద్ధం దేవుడు చేస్తాడు. నీకంటే ముందుగా వెళ్ళి మొత్తం వాళ్ళ ఫ్యూజులు తీసేస్తాను అన్నాడు ఆయన. ఫ్యూజులు తీసేస్తే ఇంకేముంది? వాళ్ళు నిలబడలేరు, ఇంకా కరెంట్ ఉండదు ఇంకా వాళ్ళలో. ఫ్యూజ్ తీసేస్తే కరెంటు బాయ్. వాళ్ళు దేని గురించి చర్చ చేస్తున్నారు? అది బాయ్. వారిని నేను నాశనం చేస్తా, నీవు వారిని ఏమన్నాడు? వేగిరమే నీవు వారిని నశింప చేసేదవు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత
ఆ తర్వాత వాక్యం తర్వాత చూసుకుందాం. ఇది పాత నిబంధన ఇది. నేను నీకంటే ముందుగా వెళ్తాను, వెళ్ళి నేను ముందుగా క్లియర్ చేస్తానని చెప్పాడు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఇప్పుడు ముందుగా ఏం లేదు. ఆయన ఎప్పుడో మనం పుట్టక మునిపే మనకు ముందుగా ఆయన వెళ్ళిపోయి పేదరికాన్ని సిలువ దగ్గర చంపేశాడు యేసయ్య. ఆయన ధనవంతుడై ఉండి ఆయన దరిద్రత మూలముగా నీవు నేను ధనవంతులకు నిమిత్తము. నా దృష్టిలో ఆ మాటకు అర్థం ఏమిటి అంటే, ఏమండి, ధనవంతులు అనే దానికి రకరకాల బోధకులు రకరకాల అర్థాలు చెప్పారు. నా దృష్టిలో అర్థం ఏమిటంటే, ధనవంతులు అవుట కంటే 3 తరాలకు సరిపోయే ధనము అన్నమాట. మనకు, మన పిల్లలకు, మన పిల్లల పిల్లలకు. అది ధనవంతుడు అంటే. ఆయన ధనవంతుడై ఉండి మనము ధనవంతులను కావాలనని మన నిమిత్తము ఆయన దరిద్రుడాడు. పాపాన్ని మాత్రమే కాదు ఆయన నాశనం చేసింది, మరణాన్ని మాత్రమే కాదు ఆయన నాశనం చేసింది, ఆయన పేదరికాన్ని కూడా నాశనం చేసేసాడు. మెయిన్ బ్యాటిల్ అయిపోయింది. అంటే గొల్లియాతును ఆయన చంపేశాడు. దావీదు గొల్లియాతును చంపేసిన తర్వాత అప్పుడు ధైర్యం వచ్చిందనమాట మిగతా వాళ్ళకందరికీ. ఇశ్రాయేల్ సైన్యం అంతా ధైర్యం వచ్చి ఫిలిష్తీయులను ఏం చేశారు, తరిమి కొట్టారనమాట. అది జరుగుతుంది ఇప్పుడు, జరగాల్సింది అదే. నేను ఆల్రెడీ పేదరికం యొక్క బలాన్ని నిర్మూలం చేశాను, వ్యాధుల యొక్క బలాన్ని నిర్మూలం చేశాను. ఇప్పుడు నీవు వెళ్ళి స్వాధీనం చేసుకో. We need to go and possess the debt free life. అప్పులు లేని జీవితాన్ని నీవు ఇప్పుడు స్వాధీనం చేసుకోవాలి. దానికి సూత్రాలు మనం చూస్తూ ఉన్నాం. వాట్ వీ హ్యావ్ టు డూ. నా వైలెంట్ మ్యాన్ అంటే యుద్ధ ప్రాతిపదిక పైన అంటారు కదా, ఇప్పుడు వేగమే నశింపజేయాలంట. ఎప్పుడో చూద్దాంలే, ఈ సంవత్సరం అంతా విన్న తర్వాత వచ్చే సంవత్సరం చూద్దాంలే. మేము ఫరో గురించి ధ్యానించాం అన్నమాట. పొద్దున ఫరో గురించి, కప్పల గురించి ధ్యానించాము. దేవుడు కప్పలను పంపిస్తే ఫరో మీదికి, ఏమండి, ఐగుప్తు దేశం అంతటి మీదకి కప్పలు పంపిస్తే ఆ కంపలు కాంపౌండ్లోకి వచ్చాయంట, లివింగ్ రూమ్లోకి వచ్చాయంట, బెడ్రూమ్లోకి పోయాయంట, బాత్రూంలోకి పోయాయంట, వంట రూమ్లోకి పోయాయంట, పిండి బిస్కు తొట్టులోకి దూరయ్యాయంట కప్పల కంపు కొడుతుంటే ఇప్పుడు ఫరో మోషేను ఎవరోని పిలిచేసి, దయచేసి మొరపెట్టండి, మీ దేవునికి మొరపెట్టండి, ఈ కప్పలను పంపించండి, నేను వదిలిపెడతానులే మీ వాళ్ళను, మీ దేవుని సేవించేదాన్ని నేను వదిలిపెడతానులే అంటే, ఇప్పుడు మోషే అడుగుతాడు, ఎప్పుడు పంపించాలో చెప్పు అని అడిగితే, రేపు పంపించండి అంటాడు అనమాట. రేపటి వరకు అంటే ఇప్పుడే పంపించండి లేదు ఫరో, రేపటి వరకు అంటే ఇంకా రేపటి వరకు ఇంకా భరిద్దామని అనుకుంటున్నాడు అనమాట. కప్పల వాసనను రేపటి వరకు భరించాలని అనుకున్నాడు. ఇంత దయ్యం పట్టిన మనిషి అనమాట. ఇంకా దయ్యం పడితే అట్లే ఉంటాయి అనమాట. కాబట్టి నీవు వేగరమే నీ ఆర్థిక పరిస్థితి యేసుక్రీస్తు వారి నామములో ఇది మొదలుకొని మారును గాక. ఆమేన్, హల్లెలూయా. వేగరమే మన ఆర్థిక పరిస్థితి యేసుక్రీస్తు వారి నామములో ఈ క్షణం మొదలుకొని మారును గాక. వేగరమే సమీకరణాలు మారును గాక. వేగరమే నూతన ద్వారాలను యేసుక్రీస్తు వారి నామములో తెరవబడును గాక. రావాల్సిన డబ్బులు ఎక్కడ స్టక్ పోయినా యేసు నామములో రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నీ విత్తిన ప్రతి రూపాయికి, వచ్చినటువంటి ప్రతి పంటను యేసుక్రీస్తు వారి నామములో వచ్చి నీ మన ఒడిలోనికి వచ్చి వ్రాలని యేసు నామములో నేను అధికారంతో నేను ఆజ్ఞాపిస్తున్నాను. వేగరమే నశింపజేయాలి, ఫాస్ట్గా నశింపజేయాలి. ఫాస్ట్గా వేగరంగా నీవు పేదరికాన్ని, లోన్లను, అప్పులను నీవు నాశనం చేయాలి. దేవుడు తీసేశాడు, సిలువ దగ్గర దాన్ని తీసేశాడు, నిర్మూలం చేసేశాడు. ఇప్పుడు నీవు తీసేయన్నాడు. మా బాత్రూంలోకి అప్పుడప్పుడు బొద్దింకలు వస్తుంటాయి అన్నమాట. బొద్దింకలను చంపే టెక్నిక్ ఒకటి ఉందన్నమాట. బొద్దింకలను ఏమండి మరి జీవంగలిన వాటిని చంపకూడదు అని, అది హత్య అని అనుకుంటారేమో మీరు. కొంతమంది ఉంటారు. బొద్దింకలు బాత్రూంలోకి వస్తే బొద్దింకలు చంపేదానికి ఒక ట్రిక్ ఉంది. నేనేం చేస్తానంటే నీళ్ళు కొడతాను అనమాట. పైప్తో ఇలా నీళ్ళు కొడితే ఏమవుతుందంటే అది వెల్లెలకలు పడుతుంది. ఎప్పుడైతే బొద్దింక వెల్లెలకలు పడుతుందో దాన్ని చంపడం ఇంకా కదలలేదన్నమాట. దాన్ని చంపడం చాలా ఈజీ. అలా నా బాత్రూంలో బొద్దింకలు నేను చంపుతాను, నేను తీసేయను. మా సర్వెంట్ వచ్చినప్పుడు ఏం చెప్తాను తెలుసా, అక్కడ బొద్దింకలు చంపాను చూడు, మొత్తం క్లీన్ తీసేసేయి అని చెప్తాను అనమాట. నేను చంపాను, నువ్వు ఊడ్చేసేయి. దేవుడు ఏమంటున్నా అంటే, నేను వాళ్ళని మొత్తం నిర్మూలన చేసేసాను, నువ్వు వెళ్ళగొట్టు.
నువ్వు తుడిచేసేవాళ్ళను, తుడిచేసి నువ్వు స్వాధీనం చేసుకో, నువ్వు క్లీన్ చేయి. మెయిన్ పని నేను చేశాను అంటున్నాడు దేవుడు. సిలువ దగ్గర నీ కొరకు, నీ ఐశ్వర్యం కొరకు యేసుక్రీస్తు ప్రభు ఏమంటే దరిద్రుడై ఆయన ముఖ్యమైనటువంటి పని ఆయన చేసేసాడు. ఎవరి కోసం? నీ కోసం చేసేసాడు. ఇప్పుడు ఏం లేదు నువ్వు చేయాల్సింది, సింపుల్, చేంజ్ యువర్ థింకింగ్. ఇది దేవుని చిత్తం కాదని తీర్మానం చేసుకో. వైలెంట్గా యు రైజ్ అప్ అండ్ సో ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. విత్తనముతో, నీ విత్తనమే నీ భవిష్యత్తు. నీ విత్తనంలో నీ భవిష్యత్తు ఉంది. నీ విత్తనంలో నీ ఆర్థికపరమైన భవిష్యత్తు ఉంది. దేవుని యొక్క రాజ్యంలో విత్తేదానికి తీర్మానం చేసుకో. దేవునికి కానుకలు ఇచ్చేదానికి తీర్మానం చేసుకుని సెటిల్ చేసుకో నీ యొక్క మనసును. దేవునికి కానుకలు ఇవ్వు. రెండవదిగా నేను చెప్పాను, దేవుని స్తుతించు. ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్. స్తుతించినప్పుడు మనము ఆయనకు సింహాసనాన్ని కడతాం. అప్పుడు సింహాసనం మీద వచ్చి ఆయన కూర్చుంటాడు. ఆయన కూర్చుంటాడు అని అంటే అర్థం ఏమిటంటే ఆయన వేలు పెడతాడు అని అర్థం. ఆయన ఇంటర్ఫియర్ అవుతాడు అని అర్థం. హల్లెలూయా. తగినంతగా స్తుతించండి, తగినంతగా దేవుని ఆరాధించండి, ఒక క్వాలిటీ వర్షిప్ చేయండి. కొన్నాళ్ళ క్రితం నేను స్టార్ట్ చేశాను, ఆర్డిజే స్తుతి సువాసన అని స్టార్ట్ చేశాను. ప్రతిరోజు 1000 స్తుతులు చేయాలి. ఆర్డిజే స్తుతులు 1000 స్తుతుల పుస్తకాలు ఉన్నాయి మన దగ్గర. ప్రతిరోజు 1.5 సేపు పడుతుంది. కొన్నాళ్ళు అంటే ఎంతవరకు నాకు తెలియదు, కొన్నాళ్ళన్నీ పక్కన పెట్టేసాను. ప్రార్థన కీర్తన పక్కన పెట్టేసి మినిమం ఇది చేయండి, ఇది చేసిన తర్వాత మిగతావన్నీ చేయండి, ఇది లేకుండా మాత్రం చేయొద్దు. సో ఎవరెవరైతే స్వీకరిస్తారో, అంగీకరిస్తారో, సో వారు గొప్ప సాక్షిని సృష్టిస్తారని దేవుడు చెప్పాడు. స్తుతి సువాసన ప్రారంభించాడు. వెన్ యూ ప్రైజ్ గాడ్, దేవునికి నువ్వు సింహాసనం వేస్తున్నావు, వచ్చి ఆయన కూర్చుంటాడు. వచ్చి ఆయన కూర్చొని సమస్తము ఆయన చక్క పెడతాడు. ఆయన ఏలడం మొదలు పెడతాడు. అప్పులు నిన్ను ఏలకూడదు, పేదరికం నిన్ను ఏలకూడదు, లేమి కొరత నిన్ను ఏలకూడదు. సమృద్ధి మాత్రమే నిన్ను ఏలాలి, ఐశ్వర్యం మాత్రమే నిన్ను ఏలాలి. ఇది దేవుని యొక్క చిత్తం కాదు. నీవు అప్పుల్లో ఉండడం దేవుని చిత్తం కాదు. చాలంత ధనంతో ఉండడం దేవుని చిత్తం అస్సలు కానే కాదు. నువ్వు విత్తనాలకు పంట గురించి నువ్వేం అసలు దాని గురించి ఆలోచన లేకుండా, ఆ పంటను స్వాధీనం చేసుకోకుండా నువ్వు జీవించడం ఏమాత్రం దేవుని యొక్క చిత్తం కాదు. 20 కీర్తనలో ఒక మాట ఉంది. 21 కీర్తనలో మాట చెప్పిన ముగిస్తాను. తెలుగులో కొంచెం వేరేగా ఉంది. ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నాను. ఇంగ్లీష్లో ఉంటుంది, గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ యువర్ సీడ్స్. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ యువర్ సీడ్స్ అంటే దేవునికి నీవిచ్చిన కానుకలనంట ఆయన ఎన్నడూ కూడా మర్చిపోడంట. అంటే మర్చిపోకుంటే ఏం చేస్తాడు ఆయన? మర్చిపోడు, మంచిది, చాలా సంతోషం. అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? జ్ఞాపకం ఉంది, ఏం చేస్తాడు? దానికి వృద్ధినిస్తాడు, దానికి పంటనిస్తాడు. కాబట్టి నువ్వెందుకు మర్చిపోతావు? వై డు యూ ఫర్గెట్ యువర్ సీడ్? దేవుడు నీ విత్తనాన్ని మర్చిపోడు, నువ్వెందుకు మర్చిపోతావు? నీ విత్తనాన్ని బుక్ పెట్టుకొని రాసుకో. ఎప్పుడు ఎక్కడ దేవుని పేరుతో నువ్వు ఇచ్చావో రాసుకో. దేవునికి సముఖంలో ఉంది గుర్తు. నీ దగ్గర కూడా పెట్టుకో, ఒకటి డాక్యుమెంట్ జిరాక్స్ పెట్టుకో. ఒకటి ఒరిజినల్ అక్కడ పరలోకంలో ఉంది, జిరాక్స్ పెట్టుకునే దగ్గర పెట్టుకొని స్తుతించు, ఎక్స్పెక్ట్ చేయి. లార్డ్ థ్యాంక్ యూ, నువ్వు నమ్మదగిన దేవుడవు. ఈ విత్తనాలకు మా పాస్టర్ గారు చెప్పారు, 100 పంటను నువ్వు ఇవ్వబోతున్నావయ్యా, నీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద 100-fold రిటర్న్ ఫర్ ఎవ్రీ సీడ్ దట్ ఐ హ్యావ్ బీన్ సోవింగ్. కృతజ్ఞతలు చెల్లించు, స్తుతించు. పంటనిచ్చే దేవా నీకు స్తోత్రం అని వెయ్యి చేయి స్తుతులు. కోత యజమాని నీకు స్తోత్రం అని చెయ్యి. యు ప్రైజ్ హిమ్. 100 పంట పరిగెత్తుకుంటూ వచ్చి నీ ఒడిలోనికి వచ్చి వాళ్తుంది. యు వర్షిప్ హిమ్. స్తుతించేవారు స్వాధీనం చేసుకుంటారు. యాకోబు పిల్లలు ఈ 12 గోత్రాలు ఉన్నాయి కదండి. 12 గోత్రాల వారు ఒక్కొక్కరికి ఇంతింత ల్యాండ్ అని ఇచ్చారు. కానీ అందరిలోకి ఎవరికి ఎక్కువ ల్యాండ్ వచ్చిందో తెలుసా? ఎక్కువ ఆస్తి ఎవరికి వచ్చిందో తెలుసా? యూదా గోత్రానికి. యూదా గోత్రం అంటే ఏమిటో తెలుసా? స్తుతించే గోత్రం అది. యూదాని కన్నప్పుడు వాళ్ళ అమ్మ అనేది అనమాట, ఇక్కడ నుంచి నేను దేవుని స్తుతిస్తానని యూదాని పేరు పెట్టింది అనమాట వాళ్ళ అమ్మ. ఇక నుంచి నేను యెహోవాను స్తుతిస్తాను. ఫస్ట్ ముగ్గురు కొడుకులు పుట్టారు. ఆ ముగ్గురు కొడుకులు పుట్టినప్పుడు ఇప్పుడైనా నా భర్త ప్రేమిస్తాడేమో, ఇప్పుడైనా నా భర్త నా దగ్గరికి వస్తాడేమో, నా మీద కనకరిస్తాడేమో అని ముగ్గురు కొడుకులు పుట్టినప్పుడు కలగనింది. కానీ వాళ్ళ భర్త రాలేదు. ఆయన కళ్ళన్నీ వాళ్ళ చెల్లెల మీదే ఉన్నాయన్నమాట.
కాబట్టి 4వసారి పుడితే ఇంకా సర్లేని పక్కన పెట్టేసి నేను ఇప్పటి నుంచి నేను దేవుని స్తుతిస్తానని యూదా అని పేరు పెట్టేసింది అన్నమాట ఆయనకి. యూదా అంటే స్తుతి. స్తుతి గనుక యూదాకు ఎవరికీ దక్కనంత ఆస్తి దక్కింది. డూ యూ వాంట్ టు బికమ్ రిచ్? నీవు అత్యంత ధనవంతునివి కావాలనుకుంటున్నావా? నీ వీధిలో, నీ ఊరిలో, నీ గ్రామంలో, నీ సిటీలో నువ్వు అత్యంత ధనవంతుని కావాలనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, కావాలనుకుంటే అది ఏమాత్రం కూడా తప్పు కాదు. నీ హృదయం సరి అయిందైతే, నీ యొక్క దృష్టి, నీ యొక్క విజన్ సరి అయిందైతే నీవు అడగడం ఏమాత్రం కూడా తప్పు కాదు. యూ ఆస్క్ గాడ్. దేవుని యొక్క సముఖంలో నిలబడి దేవుని ప్రతినిధిగా నేను చెబుతున్నాను, యూ ఆస్క్ ఫర్ గాడ్. దేవుడు నీకు మార్గం చూపిస్తున్నాడు. ఏంటంటే యూదా అలాగా పనిచేసి యేసుప్రభు మనల్ని ఏమంటాడని, మా తమ్ముళ్ళు అంటాడు, నా తమ్ముళ్ళు నా చెల్లెలు అంటాడు కదా. ఆయన మనకు పెద్దన్న కదా, మై బ్రదర్ అని అంటాడు. యూదా గోత్రం. మనం ఏ గోత్రంలోకి ఇప్పుడు కనెక్ట్ అయ్యాం? మనం ఏ గోత్రంలోకి కనెక్ట్ అయ్యాం? ఇప్పుడు నాది ఆర్ అంటే రెడ్ తోట అన్నమాట నా ఇనిషియల్. బట్ నో, ఐ గాట్ డిస్కనెక్టెడ్ మై దిస్ ఎర్త్లీ బ్లడ్ లైన్. నౌ ఐఎమ్ కనెక్టెడ్ టు ద ట్రైబ్ ఆఫ్ జూడా. యూదా గోత్రానికి నేను కనెక్ట్ అయ్యాను. నేను తిరిగి జన్మించిన తర్వాత యూదా గోత్రాన్ని నేను కనెక్ట్ అయ్యాను. ఈ ఆర్ అనేది ఈ లోకానికి గుర్తింపు అంతే. చిన్నప్పటి నుంచి వచ్చింది కదా ఆర్ అనేది ఈ లోకానికి గుర్తింపు. ఆర్ అంటే ఆర్ డానియల్ జయంత్ అనేది ఈ లోకానికి గుర్తింపు. కానీ ఐ డోంట్ బిలాంగ్ టు రెడ్డి తోట ఎనీ లాంగర్. నా సర్టిఫికెట్లు ఏమో చెల్లుతాయి కానీ బట్ ఐ బిలాంగ్ టు ద ట్రైబ్ ఆఫ్ జూడా. అంటే ట్రైబ్ ఆఫ్ జూడాలో ఉండి, యూదా గోత్రంలో ఉండి స్తుతి లేకపోతే ఎలా అండి? స్తుతి లేకపోతే ఎలా? స్తుతి చేయడంలో వైలెంట్గా చేయి. వైలెంట్ ప్రైజెస్. యూ స్టార్ట్ ప్రైజింగ్ గాడ్ వైలెంట్లీ. స్టార్ట్ వర్షిపింగ్ గాడ్ వైలెంట్లీ. పెంచు. 1.5, 2, 3, 4 గంటలు వేగరమే నీవన్నీ కూడా స్వాధీనం చేసుకో. వేగరమే అప్పులు లేని జీవితాన్ని స్వాధీనం చేసుకో. వేగరమే లోన్లు లేని జీవితాన్ని స్వాధీనం చేసుకో. వేగరమే పేదరికాన్ని నాశనం చేయి. వేగరమే అప్పులను నాశనం చేయి. వేగరమే లోన్లను నాశనం చేయి. సిలువ దగ్గర ముళ్ళను విరిచేశాడు. ఇప్పుడు నీ పని, నీ బాధ్యత. యు ప్రైజ్ గాడ్. యెహోషాపాతు టైంలో వారు దేవుని స్తుతించినప్పుడు దేవుడు వారి పక్షంగా యుద్ధాలు చేసి శత్రువులందరినీ నాశనం చేసేసాడు. వెన్ యూ ప్రైజ్ గాడ్, గాడ్ విల్ డెస్ట్రాయ్ యువర్ డెట్స్ అండ్ లోన్స్ సూపర్ న్యాచురల్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దాన్నే ఫైనాన్షియల్ వండర్స్ అంటాం, వింతలు అంటాం అన్నమాట. వింతలు అంటాం. ప్రైజ్ గాడ్, ప్రైజ్ హిమ్. Praise him in the morning, praise him in the afternoon, praise him in the noon time, praise him in the evening, praise him in the night, praise him in the midnight. దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. మనం ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయొచ్చు. ఆయన నామమును అనగా ఏమండి, ఆయన నామమును ఒప్పుకొనొచ్చు. మన జిహ్వ ఫలాన్ని దేవునికి సమర్పించుదము. పెదవులను నాలుకనిచ్చింది మాట్లాడుకునేదానికి కాదు, ముచ్చట్లు చెప్పుకునేదానికి కాదు. ఇన్ ద ఫస్ట్ ప్లేస్ టు ప్రైజ్ గాడ్, టు వర్షిప్ గాడ్. ఈరోజు ఇంకా మన కంఠంలో ప్రాణం ఉందంటే ఎందుకో తెలుసా? ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఆయన సంతోషం కొరకు మనం సృష్టించుకున్నాడు. మన నుంచి స్తుతి ఆరాధన రావాలని ఎంతగానో కోరుకుంటున్నాడు. బిగిన్ టు ప్రైజ్ గాడ్. యు సీ యువర్ ఫైనాన్షియల్ కండిషన్ బీయింగ్ చేంజ్. నువ్వు స్తుతిస్తూ ముందుకెళ్తే, స్తుతిస్తూ ముందుకెళ్తే నీ ఆర్థిక పరిస్థితులు పెను మార్పులు జరుగుతాయని నేను యేసుక్రీస్తు వారిలో ప్రవచిస్తూ ఉన్నాను. హల్లెలూయా.